సంధ్య. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. భాష ఏదైనా సరే ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే స్టైల్లో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది డైరెక్టర్లు రూట్ మార్చుకుంటున్నారు, స్టైల్ మార్చుకొని కొత్తగా ట్రై చేస్తున్నారు. మరి రాజమౌళి, త్రివిక్రమ్తో పాటు జోనర్ మార్చుకున్న స్టార్ డైరెక్టర్లు ఎవరు? వీరు మారిపోయారు సార్ అని ఆడియన్స్తో అనిపించుకుంటున్నది ఎవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. తెలుగులో ఉన్న డైరెక్టర్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సక్సెస్ సంగతి పక్కన పెడితే కొంతమంది ఒకటే స్టైల్లో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతుంటే మరికొంతమంది మాత్రం రూట్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. అలా రాజమౌళి కూడా తన జానర్ మార్చేసుకున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్ ఎలిమెంట్స్తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు రూట్ మార్చేసి కొత్తగా ట్రై చేస్తున్నారు. బాహుబలి, RRR లాంటి బిగ్గెస్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి 100% సక్సెస్ రేటు ఉన్న రాజమౌళి ఇప్పుడు కొత్త జానర్లో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు టచ్ చేయని కమర్షియల్ మైథాలజీతో పాటు అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని వారణాసి మూవీతో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. మహేష్ హీరోగా ప్రియాంక చోప్రాతో పాటు బాలీవుడ్ స్టార్ క్యాస్ట్తో వారణాసి సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుని రాముడిగా చూపించే సాహసం చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా ఫస్ట్ రివీల్ ఈవెంట్తో పాటు రిలీజ్ చేసిన కంటెంట్తో సినిమా నెక్స్ట్ లెవెల్ అని హింట్ ఇచ్చేశారు రాజమౌళి. మరి ఈ జానర్ రాజమౌళికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కమర్షియల్ ఎలిమెంట్స్తో సాలిడ్ సక్సెస్ కొట్టొచ్చని ప్రూవ్ చేశారు త్రివిక్రమ్. సింపుల్ స్టోరీస్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి సక్సెస్ కొడుతున్న త్రివిక్రమ్ కూడా మారిపోతున్నారు. నిజానికి త్రివిక్రమ్ చాలా సింపుల్ స్టోరీస్తో సినిమాలు చేస్తారు. మేజర్గా ఫ్యామిలీ ఎమోషన్స్ మీదనే సినిమాలు తీస్తున్నారు. తన సినిమాలకి పెద్ద పెద్ద సెట్టింగులు, భారీ ఎలివేషన్లు అవసరం లేకుండానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం రూట్ మార్చేస్తున్నారు. ఎన్టీఆర్తో చేయబోతోన్న కార్తికేయ సినిమాకి 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్తో మైథలాజికల్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వబోతున్నారు. అంతకంటే ముందే వెంకటేష్ లాంటి హీరోతో థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కొత్తగా తన జానర్ మార్చుకుని ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. మన డైరెక్టర్లో ఫస్ట్ నుంచి ఒకేలాంటి సినిమాలు చేస్తున్న వాళ్ళలో కొరటాలు కూడా ఉన్నారు. ఏ సినిమా చేసినా జాతికి సందేశం ఇచ్చే కాన్సెప్ట్ మాత్రం పక్కాగా పెట్టుకునే కొరటాల ఈసారి జానర్ మార్చేసుకున్నారు. ఇప్పటికే ఈ రూట్లో కాస్త తడబడుతున్న కొరటాల సక్సెస్ కొట్టగలరా? ఆచార్య తప్ప అన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్న కొరటాల శివ కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ట్యాగ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఈ సినిమాలన్నింటిలో సోషల్ మెసేజ్ ఇవ్వడం, ఆ మెసేజ్ ఆడియన్స్కి నచ్చడం, సినిమాని హిట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి సేఫ్ రూట్ నుంచి కొరటాల ఆచార్యతో షిఫ్ట్ అయ్యారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకుని చేసిన దేవరతో సక్సెస్ కొట్టారు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే కొరటాల దేవర ముందు వరకు సంవత్సరం లోపే సినిమా స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయేది. కానీ ఎన్టీఆర్తో దేవర సినిమాని మ్యాసివ్ యాక్షన్ మూవీగా తీశారు. దాంతో 2 ఏళ్ల టైం పట్టింది. ఈ సినిమానే కాకుండా నెక్స్ట్ మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారు. బాలయ్య సినిమాలంటే క్లాస్ కాదు, ఓన్లీ మాస్. బాలయ్య స్టైల్ యాక్షన్తో నిండిపోతాయి. దీనికి తగ్గట్లు కొరటాల మేకింగ్ మారాల్సిందే. మరి దానికి తగినట్టు కొరటాల ఎలా చేస్తారా అని క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. సూపర్ ఫాస్ట్గా చేసే వాళ్లలో నెంబర్ 1 ఎవరంటే పూరి జగన్ అనే అంటారు. పూరి సినిమాల్లో హీరో ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్లోనే కనిపిస్తారు. అంతేకాదు ప్రేమ ప్రేమ అంటూ హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది పూరి స్టైల్. అలా ఈ జనరేషన్ హీరోలతో పాన్ ఇండియా రేంజ్ కంటెంట్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పూరి సినిమా షూటింగ్ని మ్యాక్సిమం 3 నెలల్లోనే కంప్లీట్ చేసేస్తారు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కలిపి సినిమాని 6 నుంచి 8 నెలల్లో కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తెస్తారు. కానీ ఇప్పుడు పూరి మారిపోయారు. పూరి జగన్ కూడా మారిపోయారు. ఎప్పుడు తెలుగు హీరోలతో సూపర్ ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసే ఈ డైరెక్టర్ ఈసారి హీరోని మార్చారు, స్టోరీని మార్చారు, జానర్ కూడా మార్చారు. తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పూరి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి ఇలా మారిన జానర్తో త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతున్నారు. రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు మాస్ కమర్షియల్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అయితే, కొంతమంది డైరెక్టర్లు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, సింపుల్ స్టోరీస్ తో హిట్లు కొడతారు. మరి అలాంటి డైరెక్టర్లు కూడా రూట్ మారుస్తున్నారు, డిఫరెంట్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ హను రాఘవపూడి. కెరియర్ స్టార్టింగ్ నుంచి అందాల రాక్షసి, పడి లేచే మనసు, సీతారామం లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీస్తో ఆడియన్స్ని ఆకట్టుకోవడంతో పాటు మంచి పేరు తెచ్చుకున్నారు హను రాఘవపూడి. అలాంటి సాఫ్ట్ స్టోరీస్ చేసిన హను రాఘవపూడి కొత్త జానర్కి షిఫ్ట్ అయ్యారు. సింపుల్ లవ్ స్టోరీస్తో హిట్లు కొట్టిన హను రాఘవపూడి రూట్ మార్చి యాక్షన్ టోన్ తీసుకున్నారు. అప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేసిన హను ఇప్పుడు భారీ క్యాన్వాస్లో ప్రభాస్తో పాన్ ఇండియా రేంజ్లో ఫౌజీ సినిమా చేస్తున్నారు. అది కూడా వార్ బ్యాక్ డ్రాప్లో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. అయితే హను రాఘవపూడి కోర్ ఫ్యాన్స్ మాత్రం ఫౌజీని లవ్ స్టోరీ ఉంటుందా లేదా అని వర్రీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్లు ఎంతమందున్నా వాళ్లలో తన మార్కు చూపిస్తూ డీసెంట్ సక్సెస్లు కొడుతున్నారు నందిని రెడ్డి. సింపుల్ క్లీన్ కామెడీకి ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసి సినిమాలు చేసే నందిని రెడ్డి ఓ బేబీతో మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత అదే రూట్లో అన్నీ మంచి శకునములే సినిమా చేశారు. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈసారి రూట్ మార్చి మరీ కొత్తగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. జనరల్గా నందిని రెడ్డి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ తప్ప యాక్షన్ పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు సమంతతో చేస్తున్న మా ఇంటి బంగారం సినిమాని మాత్రం యాక్షన్ బేస్డ్ ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. తన సినిమాల్లో నెవర్ బిఫోర్ యాక్షన్ ని ఫిల్ చేసేసిన నందిని రెడ్డి ఈ సినిమాలో యాక్షన్ మీదే ఫోకస్ పెట్టినట్లు ప్రమోషనల్ కంటెంట్ తో తెలుస్తోంది. మరి ఇలా రూట్ మార్చేసుకున్న నందిని రెడ్డి తన ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేసి సక్సెస్ కొడతారో చూడాలి. స్టార్ డైరెక్టర్లే కాదు, హను రాఘవపూడి లాంటి అప్కమింగ్ జనరేషన్ యంగ్ డైరెక్టర్లు కూడా తమకు బాగా కలిసొచ్చిన లవ్ రొమాంటిక్ జోనర్ వదిలేసుకుంటున్నారు, ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ రూట్ మార్చడం వీళ్ళకి కలిసొస్తుందా లేదా? అప్కమింగ్ డైరెక్టర్లలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లలో సింపుల్ స్టోరీస్తో మంచి సక్సెస్ అందుకుంటున్నారు యంగ్ డైరెక్టర్ శౌర్య. హను రాఘవపూడి ఎసెన్స్తో నానితో హాయ్ నాన్న సినిమా చేసి అందరినీ ఆకట్టుకున్న శౌర్య 2 ఏళ్లుగా కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. అసలు నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న హింట్ కూడా ఇవ్వలేదు ఎవరికి. కానీ సడన్ గా కొత్త సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు శౌర్య. హాయ్ నాన్న లాంటి సాఫ్ట్ సబ్జెక్ట్ తర్వాత కాస్త అటూ ఇటూగా అలాంటి ఫ్యామిలీ సబ్జెక్టే చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారంతా. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో దట్స్ ఏ రోర్ అంటూ పవర్ఫుల్ సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటి కోపమంతా ఒకప్పటి ప్రేమ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో యాక్షన్ మూవీ అని హింట్ ఇచ్చారు. థీమ్ వీడియో చూసిన వాళ్లంతా హాయ్ నాన్న లాంటి సింపుల్ స్టోరీ ఎక్కడా, విజయ్ దేవరకొండతో మొదలుపెట్టిన సినిమా ఎక్కడా అంటూ షాక్ అవుతున్నారు. ప్రజెంట్ యంగ్ డైరెక్టర్లలో కొన్నేళ్ల నుంచి ఒకే కామెడీ ఎంటర్టైనర్ జానర్లో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు, ఈ నగరానికేమైంది, కీడాకోలా లాంటి ట్రెండీ మూవీస్తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు రూట్ మార్చడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నగరానికేమైంది సినిమా సీక్వెల్గా బిజీగా ఉన్న తరుణ్ నెక్స్ట్ మూవీకి మాత్రం కొత్త తరుణ్ని చూపిస్తా అంటున్నారు.
ఏ సినిమా చేసినా కామెడీ మెయిన్ థీమ్ గా పెట్టుకునే తరుణ్ భాస్కర్ దురందర్ లాంటి పవర్ఫుల్ యాక్షన్ సినిమా చేస్తా అంటున్నారు. సీరియస్ ఇంటెన్స్ యాక్షన్ తో భారీ మూవీ చేస్తాను అని చెప్తున్నారు తరుణ్ భాస్కర్. మరి వరుసగా కామెడీ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ యాక్షన్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సేఫ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్న డైరెక్టర్లు కాస్త సీనియారిటీ వచ్చాక ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లు సక్సెస్ కోసం తమ మార్క్ సినిమాలు మానేసి కొత్త జోనర్ వెతుక్కుంటున్నారు. మరి ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? హిట్ కొట్టడం కాదు, సినిమా పేరునే హిట్ గా పెట్టుకుని హిట్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు శైలేష్ కొలను. ఈ యంగ్ డైరెక్టర్ హిట్ సిరీస్ లో వరుస పెట్టి యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అంతేకాదు ఈ హిట్ సిరీస్ కి బ్రేక్ ఇచ్చి వెంకటేష్ తో చేసిన సైంధవ్ కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీయే. అయితే ఇప్పుడు ఆ యాక్షన్ మూవీస్ రూట్ మార్చేశారు శైలేష్. ఇంట్రెస్టింగ్ స్టార్స్ తో భారీ యాక్షన్ మూవీస్ చేసిన శైలేష్ కొలను ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చి లవ్ స్టోరీ అనౌన్స్ చేశారు. రోషన్, ప్రీతి హీరోయిన్లుగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఏమాత్రం యాక్షన్ టచ్ లేకుండా కంప్లీట్ యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఏదో ఇది సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ చేసిన శైలేష్ సడన్ గా లవ్ స్టోరీకి టర్న్ తీసుకోవడంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారంతా. సైంటిఫిక్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా మారిపోయారు. ఘాజీ, అంతరిక్షం లాంటి సైన్స్ యాక్షన్ మూవీస్ తో క్రేజ్ సంపాదించుకున్న సంకల్ప్ రెడ్డి ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్తో భరతవర్ష అనే పీరియాడిక్ పవర్ఫుల్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అప్పటి వరకు కొత్త వాళ్లతో సినిమాలు చేసిన కొత్త డైరెక్టర్లు కూడా సేఫ్ జోనర్ వదిలేసి ప్రయోగాలు చేస్తున్నారు. అది కూడా స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్కి తగినట్లు భారీ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ కొత్త డైరెక్టర్లకి ఈ కొత్త రూట్ సక్సెస్ ఇస్తుందా? ఒక్క సినిమాతో వండర్స్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్లు కూడా మారిపోతున్నారు. కొత్త హీరోతో ఉప్పెన సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కెరియర్ గ్రాఫ్ మారిపోతోంది. వైష్ణవ్ తేజ్తో లవ్ స్టోరీ చేసి 100 కోట్ల హిట్ కొట్టిన బుచ్చిబాబు జానర్ మార్చి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీగా పెద్ద మూవీ చేస్తున్నారు. రామ్ చరణ్తో చేస్తున్న ఈ ఇంటెన్స్ మూవీ బుచ్చిబాబుకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. అసలు అప్పటికి హీరోగా పరిచయం కాని కిరణ్ అబ్బవరంతో సినిమా చేసిన చిన్న డైరెక్టర్ రవికిరణ్ కోలా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయారు. రిస్క్ లేకుండా విలేజ్ ఎంటర్టైనర్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఏకంగా రౌడీ జనార్దన అనే పవర్ఫుల్ విలేజ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఈ రేంజ్ లో ట్రాన్స్ఫార్మ్ అవడంతో ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి సినిమా డెలివర్ చేస్తాడో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారంతా. ఇట్లొస్తున్నాయి కదా అని ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే బోర్ అయిపోతారు ఆడియన్స్. అలా అని సేఫ్ జోన్ వదిలేసి ప్రయోగాలు చేస్తే ఫ్లాప్లు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎవరికి ఏ సబ్జెక్ట్ సెట్ అవుతుందో సక్సెస్ వస్తుందో తెలుసుకొని సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయి అంటున్నారు జనాలు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్.